మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లేక తెలియబడిన రహస్య విషయం ఏమిటేని గాని నా ధర్మ కర్తవ్య పదవి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించుటకు తప్ప ఏ వ్యక్తికి గాని వ్యక్తులకు గాని సమక్షమున గాని పరోక్షమున గాని తెలపక రహస్యముగా నుంచుదనని ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. అత్యంత పవిత్రమైన క్షేత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయ క్షేత్రం. ఈ క్షేత్రంలో దర్శనమే కాదు, ఈ క్షేత్రంలో నివసించడం కూడా ఒక మహద్భాగ్యం. అలాంటిది ఈ క్షేత్రానికి పాలనా వ్యవహారాలు చేయమని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో నియమితులైనటువంటి అధ్యక్షుల వారికి, అట్లాగే పాలక మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోదీ గారు కానీ హిందూ దేవాదాయ సంస్థల పట్ల ఉన్నారు. ధార్మికమైనటువంటి విషయాలలో కానీ, ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా చూసుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాంటి ప్రభుత్వంలో పాలకులుగా నియమింపబడినటువంటి వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం ఇదొక శుభదినం. నిన్న జీవో విడుదలైన తర్వాత ఈరోజు వారందరూ కూడా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. సుమారుగా 1200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఈ ఆలయంలో ఏ ఒక్క ఇబ్బంది లేకుండా మరొక 1000 ఏళ్ళు కూడా ఈ ఆలయం దేదీప్యమానంగా అభివృద్ధి చెందేదానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము పలు సందర్భాల్లో కలిసినప్పుడు నియోజకవర్గాన్ని గురించి ఎంతసేపు చర్చిస్తారో కాణిపాకం ఆలయ అభివృద్ధి గురించి కూడా అంతసేపు మాతో మాట్లాడడం జరుగుతుంది. ఖచ్చితంగా భక్తులకు సౌకర్యాలు, సంతృప్తికరమైనటువంటి దర్శనంతో పాటుగా దశల వారీగా అభివృద్ధి మాస్టర్ ప్లాన్ ఒక 100 సంవత్సరాలకు పైబడి ముందు చూపుతో అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి వారు సూచించడం కూడా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రకారం గౌరవ ఈవో గారికి కూడా ఈరోజు అభినందనలు తెలియజేయాలి. మీ అందరితో పాటు ఆయన కూడా ఈరోజు మళ్ళీ ఈవోగా నిన్ననే ఆర్డర్ కూడా రావడం జరిగింది. రెండవసారి ఈవోగా కూడా ఆయన ఈరోజు బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అందరూ సమిష్టిగా నాతో సహా మనం అందరం సేవకులమే. స్వామివారి ఆలయంలో మేమందరం కూడా సేవకులుగా ఉండి స్వామివారి ప్రాభవాన్ని చాటడంలో కానీ, స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు సేవ చేయడంలో కానీ ఎక్కడా ఇబ్బందులు తలెత్తుకుంటా చూసుకుంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి, మోదీ గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కోతపట్టు ఎమ్మెల్యే గారు మురళీమోహన్ గారికి, ఈవో గారికి, ఉభయదారులకు, సిబ్బంది, ఆలయ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. పాలకవర్గ సభ్యులకు కూడా పేరు పేరు నమస్కారాలు. ఈరోజు ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. ఈ ఆలయాన్ని గురించి పూర్తిగా నాకు అవగాహన ఉన్నది. ఏ విధంగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారిని, పాలకవర్గ సభ్యులను, ఈవో గారిని, సిబ్బందిని అందరినీ వారి సమక్షంలో మా శక్తానుసారం లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాదాభివందనం తెలియజేస్తున్నాము. లోకేష్ బాబు గారికి, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకుల గారికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ ఆలయం ఉభయదారులతో అటాచ్మెంట్ ఉండే ఆలయం కాబట్టి గౌరవప్రదంగా మనం అందరూ కూడా ఇక్కడ వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళను చేదోడు వాదోడుగా ఉపయోగించుకొని ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా ఒక మాస్టర్ ప్లాన్గా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో
తయారు చేయాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. గౌరవనీయులు జిల్లా మంత్రి గారికి కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, ఆనం రామనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాలక మండలి సభ్యులుగా ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి, కొడుదల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, మా చుట్టుపక్కలపట్టి ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అప్పగిస్తున్న ఈ బాధ్యతని నేను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తా ఉన్నాను. జై గణపతి బప్ప. అందరికీ నమస్కారం. హృదయపూర్వకంగా ఈ ఎక్కడో ఉన్న మారుమూరు గ్రామంలో గుర్తించి మా కొత్తపల్లి శివ గారిని కాణిపాకం బోర్డు మెంబర్గా నియమించడం చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పూతలపట్టి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఇదే విధంగా అందరితో కలిసిమెలిసి పని చేసుకుంటూ వెళ్తామని పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. జై గణేశ.